గొప్ప ఇల్లు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 26 వరకు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఈ వివరణలో పౌలు ఓ గొప్ప ఇల్లును వర్ణించాడు. అది క్రైస్తవ సంఘమని చెప్పుకునే సంఘమే. ఆ ఇంటి పునాది సురక్షితంగా భద్రంగా ఉంది. ఎందుకంటే దానిపై దేవుని ముద్ర ఉంది. పౌలు మోషేని ఎత్తి చెప్పాడు, తనవాడు ఎవడో యెహోవా తెలియజేయును. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 5వ వచనం. క్రైస్తవ జీవితంలో దేవుని గురించిన అంశం ఇది. ఆయన ఏర్పరచుకున్న వారిగా ఆయన్ని నమ్మే మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. కానీ క్రైస్తవ జీవితంలో మానవుని గురించిన అంశం కూడా ఉంది. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. మరో విధంగా చెప్తే, దేవుని చేత ఏర్పరచుకోబడిన వారు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా దాన్ని రుజువు చేస్తారు. మనం పరిశుద్ధులంగా నిర్దోషులంగా ఉండుటకు క్రీస్తులో ఏర్పరచుకోబడిన వారం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఈ గొప్ప ఇంటికి దృఢమైన పునాది ఉండడమే కాదు, ఆ ఇంటిలో ఇంటి పనుల కొరకైన పాత్రలు, వివిధ రకాల గృహోపకరణాలు కూడా ఉన్నాయి. పౌలు గృహోపకరణాలను 2 గుంపులుగా విభజిస్తాడు. ఘనత గలవి, బంగారువి, వెండివి, మరియు ఘనత లేనివి, చెక్కవి, మట్టివి. అతడు వాక్యపు నిజ బోధకులు మరియు అతడు వర్ణించిన అబద్ధ బోధకులు వేర్వేరని చూపుతున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16 నుండి 18 వరకు. ఓ నమ్మకమైన సంఘ కాపరి బంగారు లేక వెండి పాత్ర వలె ఉండి క్రీస్తుకు ఘనత తెస్తాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఏ విధాలుగా మీ సంఘం పౌలు ఈ వాక్య భాగంలో వర్ణించే గొప్ప ఇల్లులా ఉంది? ఆ గొప్ప ఇంటిలో మీ పాత్ర ఏమిటి? ఆమేన్.